అందరికీ నమస్కారం. నేటి వీడియోలో విరిగిన తటస్థతను ఎలా గుర్తించాలో మేము చర్చించబోతున్నాము. లక్ష్యం: వీడియో చివరిలో మీరు వీటిని చేయవచ్చు. 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలోని న్యూట్రల్ వైర్ ఆరోగ్యంగా ఉందో లేదో తనిఖీ చేయండి. మూడవ దశ: 4 వైర్ సిస్టంలో విరిగిన తటస్థ ప్రభావాన్ని తనిఖీ చేయండి. 3 ఫేజ్ సర్క్యూట్లో తటస్థం విచ్ఛిన్నమైతే ఏమి జరుగుతుంది? 3 ఫేజ్ సర్క్యూట్లపై లోడ్లు సంపూర్ణంగా సమతౌల్యంగా ఉంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో 3 ఫేజ్ సప్లై మొత్తం 0కి సమానం. అప్పుడు న్యూట్రల్ లైన్లో కరెంటు ఉండదు. కాబట్టి దానిని డిస్కనెక్ట్ చేయడం వల్ల ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ వాస్తవ ప్రపంచంలో అది ఎప్పుడు జరగదు. లోడ్లలో ఎల్లప్పుడూ కొంత అసమతుల్యత ఉంటుంది, ఎంత చిన్నదైనా సరే. కాబట్టి నేను N అసమతుల్య 3 ఫేజ్ కరెంట్లో లైన్స్ ప్రవాహాలు భిన్నంగా ఉంటాయి మరియు తటస్థ కరెంట్ 0 కాదు. అప్పుడు తటస్థ కరెంట్ IN న్యూట్రల్ కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది. న్యూట్రల్ వైర్ విచ్ఛిన్నమైతే లేదా డిస్కనెక్ట్ అయినట్లయితే ఈ న్యూట్రల్ కరెంట్ల ద్వారా సరఫరాకు తిరిగి మార్గాన్ని తీసుకుంటుంది. ఇది 3 ఫేజ్ సప్లై వోల్టేజ్లో హెచ్చుతగ్గులకు కారణమవుతుంది. దీనిని ఆచరణాత్మకంగా చూద్దాం. ముందుగా ఇచ్చిన సర్క్యూట్ రేఖాచిత్రం ప్రకారం కనెక్షన్లను చేయండి. 3 యొక్క సర్క్యూట్ను చూపించు దశ 4 వైర్ వ్యవస్థ. ఎలక్ట్రానిక్ మల్టీమీటర్ని తీసుకొని 700 వోల్ట్ల వరకు ఉండే AC వోల్టేజ్ని కొలవడానికి సెట్ చేయండి. 3 ఫేజ్ సప్లైని ఆన్ చేయండి. R మరియు Y మరియు B మరియు R మధ్య ప్రోబ్లను ఉంచండి మరియు మల్టీమీటర్ 400 వోల్ట్ల లైన్ వోల్టేజ్ నుండే రీడ్ చేస్తుందని నిర్ధారించుకోండి. అన్నింటి మధ్య ప్రోబ్స్ ఉంచండి. ఫేజ్ వోల్టేజ్ని కొలవడానికి 3 దశలు: R మరియు న్యూట్రల్, Y మరియు న్యూట్రల్, B మరియు న్యూట్రల్. మల్టీమీటర్ 220 వోల్ట్లను రీడ్ చేస్తుందని నిర్ధారించుకోండి. కాకపోతే న్యూట్రల్ విరిగిపోయిందని లేదా మంచి స్థితిలో లేదని నిర్ధారించండి. మీరు మూవింగ్ ఐరన్ వోల్ట్ మీటర్ని కూడా ఉపయోగించవచ్చు. 0 నుండి 600 విరిగిన న్యూట్రల్ను చెక్ చేయడానికి వోల్టులు. టాస్క్ 2: పరీక్ష దీపాలను ఉపయోగించి తటస్థతను తనిఖీ చేయండి. సర్క్యూట్ యొక్క 3 శాఖలను తయారు చేయండి. దీపం L1 అమ్మీటర్ A1తో సిరీస్ మరియు స్విచ్ S1. దీపం L2 అమ్మీటర్ Aతో సిరీస్లో మరియు S2 స్విచ్. ల్యాంప్ L3 అమ్మీటర్ A3 మరియు స్విచ్ S3తో సిరీస్లో. ప్రతి దశలో R, Y మరియు B 3 శాఖలను కనెక్ట్ చేయండి. పవర్ సప్లైని ఆన్ చేయండి. S1, S2 మరియు S3 స్విచ్లను మూసివేయండి. చతురస్రాన్ని కొలిచే ఇన్సులేటెడ్ కాపర్ వైర్ తీసుకోండి. మిల్లీమీటర్ మరియు 1 మీటర్ పొడవు. వైర్ను S1, S2 మరియు S3 స్విచ్ల చివరల మధ్య మరియు న్యూట్రల్గా ఉంచండి. L1, L2 మరియు L3 దీపాలు మెరుస్తున్నాయని నిర్ధారించుకోండి. ఇన్సులేటెడ్ కాపర్ వైర్ ద్వారా న్యూట్రల్తో కనెక్ట్ అయినప్పుడు అమ్మీటర్ రీడింగులలో ఒక విక్షేపం. దీపాలు వెలగకపోతే న్యూట్రల్ హెల్తీగా లేదా విరిగిపోలేదని నిర్ధారించుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వైర్ సిస్టమ్ ద్వారా 3 ఫేజ్లో బ్రోకెన్ న్యూట్రల్ గురించి అవగాహన పొందుతారని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.